అమ్మా నువ్వు చెప్పిన కూరగాయలన్నీ ఒకే షాప్ లో తీసుకొచ్చినందుకు ఓ కొత్తిమీర గడ్డ ఫ్రీగా ఇచ్చాడమ్మా. ఏంటి కొత్తిమీర కట్ట ఫ్రీగా తెచ్చావా? తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టిందా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందిరా, గర్వంగా ఉంది. ఏమండి వింటున్నారా? మీ కొడుకు చెప్పింది ఒక్క కొత్తిమీర కట్ట ఫ్రీగా తెచ్చాడంట. నీ ఎదవ మొహానికి ఎప్పుడైనా జీలకరైనా తెచ్చావా? ఉండొక్క నిమిషం. అయ్యో దేవుడా, నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. ఏ భవ్య, ఏమన్నావే నువ్వు? నీ కొడుకు పాడైపోతాడు, చదివి చదివి పిచ్చాడైపోతాడు అన్నావు కదా. ఈ రోజు నా కొడుకు ఒక కొత్తిమీర కట్ట ఫ్రీగా తెచ్చాడే. ఇప్పుడు చెప్పవే, నీ కూతుర్ని నా కొడుకిస్తావా? వదినా, బంధువులు అన్నాక కొన్నిసార్లు తిడతాం, తిట్టించుకుంటాం. దానికే సంబంధాలు తెంచుకుంటావా ఏంటి? నువ్వెప్పుడైతే నీ కొడుకు కొత్తిమీరని ఫ్రీగా తీసుకొచ్చాడని చెప్పావో నేనప్పుడే డిసైడ్ అయ్యాను, నీ కొడుకే నా అల్లుడని. అల్లుడు గారు కట్టండి ఈ తాళిని. అమ్మా, నాకు కొత్తిమీర ఫ్రీగా తెచ్చేవాడు వద్దు, బంగారం ఫ్రీగా తెచ్చేవాడే కావాలి. చూడమ్మా, బంగారం కొనిచ్చేవాడు దొరుకుతాడు, కానీ బంగారం లాంటోడు దొరుకుతాడా? నా కొడుకు 24 బీట్రూట్ గోల్డ్. అత్తయ్య నాకోకే. అయితే ఒక డైలాగ్ చెప్తాను విను. రోజ్ తెచ్చేవాడు కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు, కొత్తిమీర తెచ్చేవాడు చచ్చే వరకు ఉంటాడు. నీ కొడుకే నా మొగుడు అత్తయ్య. కట్టండి తాళిని.